నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్. డాక్టర్ల రక్షణకు చర్యలు తీసుకోవాలి. నల్ల బ్యాడ్జీలతో ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిరసన. వేములవాడ క్షేత్రంలో భక్తుల రద్దీ. తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఎస్ఆర్ఆర్ రాఖీలకు భలే గిరాకీ. అందుబాటులో వేలాది డిజైన్లు. కొనుగోళ్ల కోసం పోటెత్తిన వ్యాపారులు. ఇక వార్తల వివరాలు. ప్రజావాణి సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులతో కలిసి ఆయన స్వీకరించారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తును పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను త్వరగా పూర్తి చేసి తమకు అప్పగించాలని లబ్ధిదారులు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం 3 ఏళ్ల క్రితం లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంతవరకు పంపిణీ చేయలేదన్నారు. కొన్ని నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయని, వాటిని పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. మేము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం వస్తున్నాము. ఇప్పటికి 4 సార్లు వచ్చినాము కలెక్టర్ ఆఫీస్కి రామగుండం నుండి. కానీ వచ్చినప్పుడల్లా అయితే ఈ పని వరకు నడుస్తుందని అంటున్నారు కలెక్టర్ సార్. కానీ అక్కడ పని మాత్రం చాలా తక్కువ నడుస్తుందండి. చాలా మంది తక్కువ మంది ఉన్నారు అక్కడ, పని ఎక్కువ నడవట్లేదు. ఇంకా చాలా పెండింగ్ ఉన్నది, పని స్లోగా నడుస్తుంది పని. మేము ఎన్నిసార్లు వచ్చినా మాకు ఏదైనా ఆధారం ఇవ్వండి. అంతకుముందు సార్ వచ్చినప్పుడు అన్నాడు మాకు ఇండ్ల పట్టాలు ఇస్తామని అన్నారు. ఆ ఇండ్ల పట్టాలు ఇప్పుడు అడిగితే నేను అయితే అన్నట్టుగా కొంచెం కేర్లెస్గా తీసుకుంటున్నారు, ఎవరు పట్టించుకుంటలేదండి. కొంచెం దయచేసి మీరు అందరు కలిసి మాకు తొందరగా ఇండ్లు రావాలని అనుకుంటున్నాను. మేము చాలాసార్లు నడుస్తున్నాము. ఆ ఇండ్లు ఎప్పుడైతే అప్పుడే మేము వెళ్తామని చెప్పేసి సార్ని అడిగితే ఏమంటున్నాడు అని అంటే, సార్ ఉండి మీకు మొన్ననే కొంచెం బిల్లు శాంక్షన్ అయింది, మీ వర్క్ కాలేదు, మీ వర్క్ అయిపోయిన తర్వాత మేము అవి చూస్తామని అంటున్నాడు. ఇక మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆయన కూడా అదే అంటున్నాడు. కలెక్టర్ దగ్గర పోతే ఎమ్మెల్యే అంటున్నాడు, కలెక్టర్ దగ్గరికి వస్తే ఎమ్మెల్యే గారు అంటున్నారు. మేము ఇటు అటు తిరిగి బాగా సఫర్ అవుతాను. 660 మంది ఉన్నాం లబ్ధిదారులు. చాలామందికి ఇండ్లు లేవు. ఇప్పుడు ఈ వర్షాలకైతే మళ్ళీ ఇంకా అన్ని ఇండ్లు కూలిపోయి ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మంతిని మండలం కన్నాల గ్రామ శివారు సర్వీ నెంబర్ 267లోని పొలాల్లోకి RG3లోని OCP2కి సంబంధించిన మట్టి పెద్ద ఎత్తున కొట్టుకు వచ్చింది. దీంతో 30 ఎకరాల మేరకు నష్టం జరిగిందని బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ విషయాన్ని పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని వారు వాపోయారు. గత నెల 19 తారీఖు నాడు కురిసిన భారీ వర్షానికి మా పొలానికి ఆనుకొని ఉన్న RG3 OCP2 డంప్ యార్డు మట్టి గత 2-3 రోజుల కింద పెట్టిన నాటు మీనికి వచ్చి మొత్తం అండుగా చేరి పూర్తిగా నష్టం జరిగింది. దాదాపుగా ఎకరానికి 50,000 వరకు ఖర్చు పెట్టాం. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి కూడా మన వాట్సాప్ ద్వారా కూడా పంపించడంతో వారు RI ప్లస్ సింగరేణి యాజమాన్యం పంపించారు. కానీ ఇప్పటి వరకు 25 రోజులు అవుతున్నా కూడా ఎలాంటి ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. దబ్బన నష్టపరిహారం ఇవ్వకుండా కూడా దానికి సంబంధించిన మా ప్రాంతంలో నడుస్తున్న ఆ సింగరేణి లారీలను కూడా అడ్డుకుంటామని ప్రాంత రైతులు అడ్డుకుంటామని ఆ రోజు కూడా చెప్పాం. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సిబ్బందిని సూచించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి మండలం రంగంపల్లిలోని మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత పెంచాలని, వంటలు రుచికరంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా దోమలు పెరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టల్ ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట జిల్లా కన్వీనర్ గురుకుల ప్రిన్సిపాల్తో పాటు పలువురు అధికారులు ఉన్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు క్యూలలో బారులు తీరారు. కోడమొక్కులు చెల్లించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టారు. శ్రావణ 2వ సోమవారం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది. ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆలయ అర్చకులు వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున భక్తులు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి గంట సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి గర్భాలయంలో నిర్వహించే ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల బాగోగులు చూసేవారు కరువయ్యారన్నారు ఎమ్మెల్యే కేటీఆర్. 8 నెలల కాలంలో 36 మంది విద్యార్థులు మృత్యువాత పడినట్టు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలంలో పర్యటించిన ఆయన రాచర్ల బొప్పాపూర్లో ఇటీవల మృతి చెందిన గురుకుల విద్యార్థి అనిరుద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన వంతు సాయంగా 50,000 అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గురుకులాల్లో విద్యార్థుల మరణాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యయన బృందం ఏర్పాటు చేసి రిపోర్టును ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. విద్యార్థుల మరణాలపై రాజకీయాలు అవసరం లేదని, వీలైతే కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. గురుకులాల పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మరొక తల్లికి గుండె శోకం ఉండకుండా చూడండి అన్న, మీకు అవకాశం ఉంటే అని చెప్పింది. ఆ తల్లి చెప్పిన మాటల్లోంచే ఒక నిర్ణయం కూడా నేను తీసుకున్నా. మా పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఈ గురుకులాలకు సెక్రటరీగా కూడా వారు పనిచేస్తున్నారు. చాలా చక్కగా ఆయన ఆధ్వర్యంలో ఇవాళ మీరు ఎక్కడ పోయినా, మన నర్మాల పోయినా, బోనాల పోయినా, దుమాల పోయినా, ఎక్కడ పోయినా గురుకుల పాఠశాలలో ప్రవీణ్ కుమార్ పేరు ఇప్పటికి కూడా యాద్ చేస్తారు. తల్లిదండ్రులు ఇంకా కూడా యాద్ చేసుకుంటారు. ఆ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో మా పార్టీ తరఫున ఒక అధ్యయన బృందం వేస్తుంది. వారిని కనీసం రాబోయే 4-5 రోజుల్లో ఒక 20-30 పాఠశాలలు తిరిగి అక్కడ ఉన్న లోపాలు, లోటుపాట్లు, వేరే ఉద్దేశం కాదు, మాకేం ఎవరిని తిట్టేది లేదు, ఎవరిని నిందించేది లేదు. దయచేసి ప్రభుత్వం దృష్టికి ఆ నివేదికను నిష్పక్షపాతంగా అందజేస్తాం. ప్రభుత్వం కూడా మేల్కోవాలి. వెంటనే అన్ని పాఠశాలల ఆవరణలు పరిశుభ్రం చేయాలి. మొత్తం ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఇది, మనం ఎంత సాఫ్ చేస్తే ఈ పాములు, తేళ్లు ఇవన్నీ పోతే అందరు చిన్న పిల్లలు ఆడుకుంటారు, బయట పోతారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లె గ్రామంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. స్థానిక జేబీఎం నగర్లో ఏ ఇంట్లో చూసినా విషజ్వరాలతో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు. కేవలం జ్వరం మాత్రమే కాకుండా ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులతో తీవ్ర అవస్థలు పడుతున్నట్టు బాధితులు చెబుతున్నారు. స్థానికంగా వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నామని బాధితులు వాపోతున్నారు. అధికారులు స్పందించి తమ గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి రోగులకు మెరుగైన సేవలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గత 4-5 రోజుల నుండి కీళ్ళు నొచ్చులు, నైట్ విపరీతమైన జ్వరం రావడం జరిగింది. గత 5 రోజుల నుంచి సేమ్ ఇదే పరిస్థితి. మా కుటుంబానికి సంబంధించి 8 మందికి జ్వరం రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో ఇంటికి ఒక్కరికి
జ్వరం రావడం, ఈడవడం, హాస్పిటల్లో పాలవడం జరిగింది. ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా దోమల స్ప్రే ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యదర్శి కావచ్చు, గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు నిర్లక్ష్యం వహించి వర్షాలు పడుతున్న తరుణంలో ఒక్కసారి కూడా దోమల స్ప్రే చేయకుండా, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో నిర్లక్ష్యం వహిస్తుందని మేము కోరుకుంటున్నాం. దయచేసి ఇప్పటికైనా స్పందించి అధికారులు కానీ పై అధికారులు అందరూ స్పందించి దీన్ని అరికట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. 20 మందికి జ్వరం వస్తున్నాయి, రోజు వారాహం జ్వరం వస్తున్నాయి. అవి తగ్గుతలేవు సార్. ఒకసారి మీరు గవర్నమెంట్ వచ్చి చూస్తే బాగుంటుంది. వాళ్ళ గ్రామ పంచాయతీలు వచ్చి చెట్లు సేవలు బాగా మొలిచినాయి. వాటర్ అవుతున్నాయి, రోడ్ల మీద ఈగలు దోమలు ఆడుతున్నాయి, అవి కుడుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. గ్రామ పంచాయతీలు వచ్చి చూసి ఇంకేమైనా చెప్తే బాగుంటుంది. రక్షాబంధన్ అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు సంబరంగా జరుపుకునే పండుగ. ఆత్మీయత అనురాగాలకు ప్రతీక రాఖీ. ఈ పండుగ సందర్భంగా ఎవరి స్థాయిని బట్టి వారు రాఖీలు కొనుగోలు చేస్తారు. రకరకాల రాఖీలు కొనేందుకు ఆడపిల్లలు ఆసక్తి చూపుతారు. అయితే ఎంతో చూడముచ్చటైన రాఖీలు తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారయ్యే రాఖీలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తక్కువ ధర, వందలాది రకాల డిజైన్లు అందుబాటులో ఉండడంతో ఆర్డర్ల మీద ఆర్డర్లు వస్తుంటాయి. అందుకే ఇక్కడ తయారైన రాఖీలు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. రక్షాబంధన్ వచ్చిందంటే రాఖీలకు గిరాకీ పెరుగుతుంది. 10 ఏళ్ల క్రితం వరకు కోల్కతా, రాజస్థాన్ నుంచి రాఖీలు దిగుమతి అయ్యేవి. అక్కడి డీలర్లు ఎంత ధర చెప్తే అంతకు కొనాల్సిన పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం మన దగ్గరే రాఖీలు తయారు చేస్తుండటంతో ధరల కోసం డిమాండ్ చేయాల్సిన పరిస్థితి లేదు. పెద్దపల్లి జిల్లాలో తయారవుతున్న రాఖీలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఏపీ, తెలంగాణలో రాఖీలు తయారు చేసే ఏకైక కేంద్రం పెద్దపల్లి కావడంతో డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంది. 9 ఏళ్ల కిందట పెద్దపల్లిలోని ఎస్ఆర్ఆర్ రాఖీ తయారీ కేంద్రాన్ని ఇల్లందుల కృష్ణమూర్తి ఏర్పాటు చేశారు. అనేక డిజైన్లలో రాఖీలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన రాఖీలు ఏపీ, తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు సరఫరా చేస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. లండన్లోని ఎస్మార్ట్లో ఎస్ఆర్ఆర్ రాఖీలను విక్రయిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి పెద్దపల్లికి రాఖీల కోసం వ్యాపారులు వస్తూ ఉంటారు. నా పేరు హర్షిత, మాది బసంత నగర్. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. హైదరాబాద్లో వెళ్ళి జాబ్ చేశాను. అక్కడ రూమ్ రెంట్ అవన్నీ ఇబ్బంది అయ్యి ఇక్కడ ఎస్ఆర్ఆర్ ఉంది పెద్దపల్లిలో అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ఫ్రెండ్స్ అందరూ. అయితే ఇక్కడికి వచ్చాము. చాలా మంది మా ఫ్రెండ్స్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చాను. అందరూ లోకల్లోనే ఈ రాఖీ ఐటమ్ అంతా మా వాళ్ళే తయారు చేస్తూ ఉంటారు. ఉపాధి కల్పించారు చాలా మంది లేడీస్కి. సార్కి చాలా చాలా థ్యాంక్ యూ అఖిలేష్ అన్నకి. పెద్దపల్లి ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్లో చాలా వెరైటీస్, మంచి మంచి వెరైటీస్ తక్కువ ధరకు చాలా దొరుకుతుంది. మనం ఢిల్లీ, హైదరాబాద్ వెళ్ళవలసిన పని లేదు. చాలా తీసుకోవాలి. ఎందుకంటే మన వ్యాపారస్తులకు వన్ డే కూడా చాలా విలువైనది. ఆ ఒక్కరోజు కూడా మనం ఇక్కడ 2-3 గంటల్లో మనం పర్చేసింగ్ చేసుకొని పోవచ్చు. అంత తొందరగా చేసుకొని పోవచ్చు. రేటు కూడా రీజనబుల్ ఉన్నాయి. మనకి ఇష్టపడి చేసుకోవడం చాలా అందరికీ కస్టమర్లు మా దేవుళ్ళు అనుకుంటున్నాయి. ఇక్కడ తయారు చేసే రాఖీల్లో 10 పైసల ధర నుంచి 400 రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి. సుమారు 43,000 రకాల రాఖీలను తయారు చేసి విక్రయిస్తున్నారు. బార్ కోడింగ్ పద్ధతిలో బిల్లింగ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని దుకాణాల్లో విక్రయించేందుకు ఈ ఏడాది పెద్ద ఎత్తున అక్కడి వ్యాపారులు పెద్దపల్లి రాఖీలను కొనుగోలు చేశారు. గతంలో 10 రూపాయలకు దొరికే రాఖీలు ప్రస్తుతం 2 రూపాయలకే దొరుకుతున్నాయని దుకాణదారులు చెబుతున్నారు. ఇది స్టార్ట్ కాకముందు బయట తీసుకొచ్చినాం హైదరాబాద్ నుండి. అక్కడికంటే ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. 1 రూపీ నుండి స్టార్ట్ అయినాయి ఐటమ్స్. చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. అసలు తెలంగాణలో ఇన్ని వెరైటీస్ ఈ రాఖీ తయారీ పెట్టడమే ఒక అద్భుతం. బయట రేట్లతోని పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి, వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. లేడీస్ ఇక్కడే వర్క్ రెడీ చేసి తీసుకొస్తారట ఇంటికి వెళ్ళే వాళ్ళ ఇంటికి. ఇక్కడ నుండి వాళ్ళ చేతి ఇక్కడే కాబట్టి చాలా బాగున్నది.
నిరంతరము హైదరాబాదు, వరంగల్, పరకాల అక్కడిక్కడ తీసుకొచ్చేది. అనుకున్నమైన రకాలు లేవు, అనుకున్నమైన రేట్లు లేవు, అనుకున్నమైన రాఖీ లేదు. అయినా పరిస్థితులు మంచిగా లేక అక్కడ తీసుకొచ్చుకున్నాము, అమ్మినాము. అసలు కష్టమే లేదు. కానీ ఇప్పుడు ఇక్కడికి పెద్దపల్లికి వచ్చాము. అన్ని వెరైటీ రాఖీలు ఉన్నాయి. రూపాయల నుంచి 40 రూపాయలు, 50 రూపాయలు దాకా ఉన్నాయి. ఒక 2000, 3000 ఐటెంలు ఉన్నాయి. ఏ ఐటెం చూసినా బాగానే ఉన్నాయి. రేటు కన్ఫామ్ ఉన్నాయి. తీసుకొచ్చుకోవచ్చు, పంచుకోవచ్చు, అమ్ముకోవచ్చు. 10 రూపాయలు పెడితే 20 రూపాయల లాభం కూడా వస్తుంది మనకు. కన్ఫామ్ కొంటే ఇక డౌట్ కూడా అవసరం ఏం లేదు మనకు. రూపాయి పెడితే 10 రూపాయలు వస్తుంది, కానీ 10 రూపాయలు లాస్ అనే ముచ్చట ఉండేది. పెద్దపల్లిలోని రాఖీ తయారీ కేంద్రం ద్వారా సుమారు 4000 మందికి ఉపాధి లభిస్తోంది. ఒక్కో మహిళ రోజుకు 400 నుండి 750 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఒక చిన్న పరిశ్రమల రాఖీలను ఉత్పత్తి చేస్తున్నారు. పెద్దపల్లిలో రాఖీ తయారీ కేంద్రం నెలకొల్పడంతో గతంలో కంటే 80% ధరలు తగ్గినట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ముడిసరుకులు తెచ్చి రాఖీలు తయారు చేయడంతో ఈ ప్రాంతంలోని 4000 మందికి పైగా మహిళలకు ఉపాధి లభిస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల పాటు ఇళ్లలో ఉపాధి అవకాశాలు ఉంటాయి. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మహిళలకు రాఖీల తయారీపై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఊరు నుండి అంటే ఏ మహిళ వచ్చినా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మేము ఇవాళ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అనే 3 నెలలు మేము ట్రైనింగ్ ఇస్తాము. ఎవరైనా అంటే ఏ రాష్ట్రాల నుండి కానీ ఎక్కడి నుంచి కానీ వచ్చి ఫస్ట్ ట్రైనింగ్ తీసుకొని తయారు చేసి వారి ఊర్లలో అమ్మే కెపాసిటీ ఉంటే అమ్ముకోవచ్చు. లేదు అయినా మీరు మాకు తయారు చేసి ఇవ్వచ్చు. నేను ఒక 600 రూపాయల గుమస్తాకు 38 సంవత్సరాల కింద ఇబ్బంది పడ్డా. అట్లాంటి ఇబ్బంది అనేది ఎవరికి రావద్దు అనే దాంతో మేము ఈరోజు 3500 నుంచి 4000 మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం 16 రాష్ట్రాలకు 4 దేశాలకు రాఖీలు సరఫరా చేయడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. రాబోయే ఏడాదిలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు రాఖీలు విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు వారు స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తితో వారు ముందుకు సాగాలని, భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాలు, దేశాలకు రాఖీలు ఎగుమతి చేయాలని ఆశిద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో జనహిత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్లు మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై జనహిత కార్యక్రమంలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అయితే ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్, విద్యాశాఖ, అగ్రికల్చర్, ఫారెస్ట్, ఇరిగేషన్, సెస్, ఐసిడిఎస్, మెడికల్ అండ్ హెల్త్, వెటర్నరీ, మిషన్ భగీరథ, హార్టికల్చర్ శాఖ అధికారులు హాజరు కావాల్సి ఉండగా రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో 3, అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో 4 చొప్పున అధికారులు హాజరయ్యారు. జనహిత కార్యక్రమానికి హాజరు కాని అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయా మండలాల ప్రజలు తహసీల్దార్లను కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. బ్రీత్ ఎనలైజర్తో వాహనదారులకు చెక్ చేసి ఆల్కహాల్ శాతం 36 దాటిన వారికి ఫైన్లు విధించారు. వాహనాలు నడిపేటప్పుడు బండికి సంబంధించిన అన్ని రకాల పేపర్లు వెంట తెచ్చుకోవాలని, హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచించారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలో ఎస్ఐ వేణుగోపాల్ సిబ్బంది పాల్గొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల రోజువారీ కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచాలని పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ సూచించారు. ధర్మారం మండల కేంద్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు, ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో లయన్స్ క్లబ్, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ ప్రవీణ్ కుమార్, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320G చీఫ్ కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా ధర్మారంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి మార్కెట్ యార్డు వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కెట్ యార్డులో సమావేశాన్ని ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలతో వచ్చే దుష్పరిణామాలపైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. నిషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మత్తు పదార్థాలను వాడిన వ్యక్తితో పాటు సమాజానికి కూడా నష్టం జరుగుతుందన్నారు. విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు దృష్టిని సారించాలని, ఏమైనా తేడా కనిపిస్తే పోలీసులను సంప్రదించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు రవీందర్ రెడ్డి, రాజేందర్, ఎల్లారెడ్డితో పాటు ధర్మారం ఎస్ఐ లక్ష్మణ్ పాల్గొన్నారు. తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ అవ్వడమే కాకుండా వాళ్ళ ద్వారా సొసైటీకి కూడా మనకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలందరికీ కూడా పిల్లలు వాళ్ళ స్కూల్కి వెళ్ళిన స్కూల్ టైంలో నుంచి స్కూల్ అయినా కానీ కాలేజ్ అయినా కానీ పోయినప్పుడు వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారా, ఇతర యాక్టివిటీస్కి వెళ్తున్నారా, లేదు ఏం చేస్తున్నారని ప్రతి ఒక్క స్టూడెంట్స్ పైన వాళ్ళ యొక్క పిల్లల పైన తప్పకుండా గమనించాలా. వాళ్ళ యొక్క బిహేవియర్ చేంజెస్ ఏమైనా వస్తున్నాయని గమనించుకుంటూ నోటీస్ చేసుకుంటూ వాళ్ళని క్రమశిక్షణతో పెంచినట్లయితే డెఫినెట్లీ ఎవరు కూడా డ్రగ్స్ అనేది మన పనులలో నిమత్తమై వాళ్ళని పట్టించుకున్నట్లయితే వాళ్ళు డ్రగ్స్కి ఎడిట్ అయ్యి వాళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మా పోలీస్ శాఖ ద్వారా అప్పీల్ ఏంటంటే పిల్లలను ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉండాలా. ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు గమనించాల్సిందిగా. అట్లా వాళ్ళు ఏమైనా లోన్ ఎట్లయితే మా నోటీస్కి తీసుకొచ్చినట్లయితే డెఫినెట్లీ మేము కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని ఆ ఒక డ్రగ్స్కి అడిక్ట్ కాకుండా చూడడానికి మా ప్రయత్నం కూడా మేము చేస్తాం. 18 years ఏజ్ వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా వెహికల్స్ అనేది ఇవ్వదండి. దయచేసి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీరు బయట వెహికల్స్ నడిపినట్లయితే డెఫినెట్లీ మీ యొక్క వాళ్ళని పట్టుకొని చాలాన్ వేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళతో పాటు యాక్సిడెంట్స్ అనేది జరిగినట్లయితే వాళ్ళతో పాటు తల్లిదండ్రులు లేదా వెహికల్ ఓనర్ కూడా బాధ్యులవుతారు. కాబట్టి వాళ్ళ ప్రధాని మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలోని స్వతంత్ర సమరయోధుల విగ్రహాల శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గద్దెదింపి మువ్వెన్నెల పతాకాన్ని ఎగరవేసిన మహనీయులను స్మరించుకోవడం మన కర్తవ్యమన్నారు. స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో ప్రతి ఇంటిపై మువ్వెన్నెల జెండా ఎగరవేయాలని ఆమె కోరారు. దేశం కోసం, ధర్మం కోసం ప్రతి భారతీయుడు పనిచేయాలని సంధ్యారాణి విజ్ఞప్తి చేశారు. అనంతరం బీజేపీ శ్రేణులు కార్మిక క్షేత్రంలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఇవాళ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపుని ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇవాళ శిరస వహిస్తూ ఉన్నది. ఇవాళ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వంతు బాధ్యతగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపైన మన జాతీయ జెండాని ఆవిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు ఏవైతే సింగరేణి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఆర్ఎఫ్సిఎల్ కావచ్చు, ఏపీ జెన్కో కావచ్చు, కేశవరాం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా జెండాలని అందించి కార్మిక కుటుంబాలలో దేశభక్తిని నింపే విధంగా, స్ఫూర్తిని నింపే విధంగా సంస్థల యొక్క అధికారులు మరి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేస్తూ ప్రజలంతా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, యువకులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అనిల జ్యువెలరీ వర్క్షాప్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు షటర్ తాళం పగలగొట్టి గడ్డపారలతో షటర్ను పైకి లేపి దొంగతనానికి పాల్పడ్డారు. చోరీకి యత్నించే ముందు దొంగలు చాకచక్యంగా సీసీ కెమెరాలకు సంబంధించిన వైర్లను కత్తిరించి షాపులో వెండి, బంగారు నగలను దోచుకెళ్లినట్లు యజమాని తెలిపారు. ఈ చోరీలో 3 తులాల బంగారం, 1 కిలో 500 గ్రాముల వెండి అపహరణకు గురైనట్టు వెల్లడించారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హనుమానగర్లో బంగారం షాప్ ఉపయోగిస్తున్నా. నేను నైట్ 9 గంటలకు లాక్ వేసుకొని పని చేసుకొని వెళ్ళిపోయినా. పొద్దున్న లేచి వచ్చే వరకు దొంగతనం జరిగింది. లాక్ చూసే వరకు లోపల బంగారమును వెండి అపహరణ జరిగింది దొంగలు. పోలీస్ కానీ కంప్లైంట్ ఇచ్చిన. మరి సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా? సీసీ కెమెరాలు ఉన్నాయి. కెమెరా రికార్డ్ అయింది. సారు టీటీ ఫుటేజ్ చూసిర్రు, రికార్డింగ్ చేసుకున్నారు. పెండ్రైవ్ ఎక్కించుకొని చూస్తాను. సీసీ కెమెరాలు కట్ చేసి షటర్ తీసేసి లోపల బంగారు నగలను, వెండి నగలు అపహరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు కానాపురం లక్ష్మణ్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ల పాటు సుదీర్ఘమైన పోరాటం చేశారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, భగవంతం, మాజీ ఎంపీటీసీ అరుణ్ కుమార్, మనోజ్ కుమార్, చంద్రయ్య పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ నాయకత్వంలో, మందకృష్ణ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు మరి సుప్రీంకోర్టు ద్వారా మరి వర్గీకరణ చేయడం జరిగింది. మరి దానికి సందర్భంగా ఈరోజు వీర్నపల్లి మండల కేంద్రంలో సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. గౌరవ శ్రీ మాన్యులు మందకృష్ణ గారు మరి వారి సుదీర్ఘ పోరాటం ఎన్నో ఆటుపోట్లకి ఎదిగి అనేకమైనటువంటి మరి ఎదురు దెబ్బలు తిని అనేకమైనటువంటి పోరాటాలు చేసి రాజకీయ మొదట్లో 1990-95 ప్రాంతంలో అసెంబ్లీ కూడా ముట్టడిచ్చి మరి అప్పుడు కులాలు, సబ్బండ పార్టీలు, సబ్బండ ప్రజా సంఘాల పార్టీలు కూడా మరి వివిధ కుల సంఘాల నాయకులు కూడా ప్రోత్సాహం ఉంది. అన్ని రకాలుగా సపోర్ట్ ఉన్నది. అందరి సపోర్టు తోటే ఈ 30 ఏళ్ళు సుదీర్ఘమైన పోరాటం జరపడం జరిగింది. గౌరవ శ్రీ మందకృష్ణ నాయకత్వంలో మరి అన్నగారి నాయకత్వంలో సాధించుకున్నాము. దాన్ని బట్టి మరి అందరికీ కూడా మరి మాకు సహకరించినటువంటి అన్ని నాయకులకు, రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎంఆర్పీఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ తరఫున మరి ముఖ్యంగా రేపు మాదిగ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా 5 లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుమ్మాటి నరసయ్య, ఎల్లారెడ్డిపేట అధ్యక్షులు చెన్నిబాబు, జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు రామరెడ్డి పాల్గొన్నారు. చెక్కులు ఈరోజు ఇవ్వడం జరిగింది. మా ముఖ్యమంత్రి వర్యులు పంపగానే వాటికి ఆమోదించి చెక్కులు రాసి పంపేయడం జరిగింది. ఇంకా చాలామంది కూడా పంపించడం, అవి కూడా వస్తాయి. ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మునుపటి మాదిరిగా కాదు, ఇప్పుడు వాళ్ళకి అందులోపల మేము సహాయం చేసేది సహాయం మా వంతుగా జరుగుతూ ఉన్నది. అది ఇచ్చేదేదో తొందరలో ఒకటి ఇస్తే వాళ్ళకి కొంచెం రిలీఫ్ అనేది కూడా దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా అది వెంటనే అందించడం జరుగుతుంది. మా రైతులకు కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా మాఫీ కానటువంటి వాళ్ళు ఉంటే ఈ నెల చివరి వరకు వాళ్ళకి ఏదైనా పొరపాటు పడ్డా, బ్యాంకు దగ్గర పొరపాటు పడ్డా, వ్యవసాయ కార్యాలయంలో కూడా పొరపాటు పడ్డా వాళ్ళకు కూడా. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నల్ల బ్యాడ్జీలతో వైద్య సిబ్బంది నిరసనకు దిగారు. కోల్కతాలోని జరిగిన మహిళా డాక్టర్ హత్యకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై తరచూ దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడం బాధాకరమని వారు వాపోయారు. వైద్యుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యులు సిబ్బందిపై దాడులకు నిరసనగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న వైద్య సిబ్బందిపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహిళా సిబ్బందికి ప్రత్యేక వసతులు కల్పించాలన్నారు. కేవలం దాడులు జరిగినప్పుడే ప్రభుత్వాలు స్పందిస్తున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం లేదని వారు అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని, వైద్య సిబ్బందిపై దాడి చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూమ్లో రెస్ట్ కని వెళ్ళిన తర్వాత ఆమె మీద రేప్ చేసి చంపడం అనేది జరిగింది. సో అది ఒక ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్లో, చాలా ఇయర్స్గా ఉన్న హాస్పిటల్లో అలాంటి దారుణం జరగడం అనేది చాలా బాధాకరం. అండ్ ఇప్పుడు మేము ఈ నిరసన ద్వారా ఏమి తెలియజేయాలనుకుంటున్నామంటే, ఇలాంటి పరిస్థితి ఎక్కడ ఎప్పుడు మళ్ళీ రాకూడదు. డ్యూటీలో ఉన్న డాక్టర్స్కి సపరేట్ డాక్టర్స్ రూమ్స్ ఉండాలి, ఫీమేల్స్కి సపరేట్ డాక్టర్స్ రూమ్ ఉండాలి, సీసీటీవీ సర్వేలెన్స్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. అక్కడ జరిగిన దాని ఏ కారణాల వల్ల తప్పైతే జరిగిందో అలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా, ఇన్స్టిట్యూట్ అథారిటీస్ అయినా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఒక డాక్టర్పై అఘాయిత్యం చేశారు. అలానే కేరళలో కూడా ఒక హౌస్ సర్జన్ డ్యూటీలో ఉన్నప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేసి ఆల్మోస్ట్
అదే చనిపోయేంత వరకు తీసుకొచ్చారు. ఇలాంటి ఇన్సిడెంట్ చాలా జరుగుతున్నాయి. సర్వీస్ చేసే డాక్టర్స్ మీద కానీ, లేకపోతే వైద్య సిబ్బంది మా సిస్టర్స్ వాళ్ళ వారి మీద కానీ చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇవన్నిటి మేము ఏం కోరుకుంటున్నామంటే గవర్నమెంట్ నుండి ఒక చట్టం తీసుకురావాలి. ఎటువంటి అఘాయిత్యాలు చేస్తే వాళ్ళకు పనిష్మెంట్ లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అయ్యేటట్టుగా చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మాకున్న ఫెసిలిటీస్లో మేము సర్వీస్ చేస్తుంటే మమ్మల్ని అర్థం చేసుకోవడం పోవడం కాకుండా మిగతా అటాక్ చేయడం అనేది చాలా ఖండించదగ్గ. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో తహసీల్దార్ ఎంపీడీఓ పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. డ్రగ్స్ నిర్మూలనపై పురవీధుల్లో అవగాహన కల్పించారు. అనంతరం బస్టాండు ఆవరణలో మానవహారాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల చేత డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు పక్కదారి పట్టకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్వర్ణ, ఎంపీడీఓ భాస్కర్ రావు, ప్రధానోపాధ్యాయులు దేవేందర్ రావు, కార్యదర్శి అంజలి, విద్యార్థులు పాల్గొన్నారు. మనం కూడా మాదక ద్రవ్య రహితముగా అవుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుందాం. నా దేశాన్ని మార్చడానికి నా శక్తి మేరకు నేను చేయగలిగినదంతా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని KG2 PG విద్యాలయం మండల ప్రజాపరిషత్ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు అందుబాటులో లేరు. మొత్తం 240 మంది విద్యార్థులు ఉండగా 5 ఉపాధ్యాయులు మాత్రమే బోధిస్తున్నారు. దీంతో విద్యార్థులకు పూర్తి స్థాయిలో బోధన అందడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకులను కేటాయించాలన్నారు. BC విద్యార్థుల కోసం హాస్టల్ ఏర్పాటు చేయాలని కోరారు. పాఠశాల 1వ తరగతి నుంచి 5వ తరగతి ఉన్న క్లాసులకు 250 ఉదాహరణకు చూసుకున్నట్టయితే 250 పిల్లలకు గాను 5 మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారు. అసలు విద్య సరిపోవడం లేదు వాళ్ళ నుంచి. ఇది 4-5 సార్లు నేను మా అబ్బాయి ఇక్కడనే పనిచేస్తూ చదువుకుంటాడు కాబట్టి నేను పేరెంట్స్ మీటింగ్కి పోయినా. అసలు రిక్రూట్మెంట్ చేస్తలేదు గవర్నమెంట్, మాకు సరిపోతలేదు అని చాలాసార్లు వాళ్ళతో చెప్పడం జరిగింది. ఇట్లాంటి విద్య సరైన విద్య ఉపాధ్యాయులు లేనందున పిల్లలకు సరైన విద్య అందటం లేదు. కావున తక్షణమే ప్రభుత్వం ఆలోచన చేసి దీన్ని ఉపాధ్యాయులను కొరత నివారణ చేయాలని కోరుకుంటూ, మరియు దీన్ని ఇంతవరకు మరి పేరెంట్స్ మీటింగ్లో చాలాసార్లు మరి ఒకవేళ గవర్నమెంట్ రిక్రూట్ చేయకపోతే ప్రైవేట్గా టీచర్లను పెట్టుకున్నామని చెప్ప మేము తల్లిదండ్రులం అందరం అనుకున్నాము. మరి ఇటువంటివి జరగకుండా ఈ గవర్నమెంట్ స్కూల్లోనే మంచి విద్య అందుతుందని చెప్పి మేము ఆశించింది వేస్తే అసలు ఇలాంటి పరిస్థితులు ఇలా ఉండడం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో గోమాత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన మాజీ జెడ్పీటీసీ ఐల రమేష్ కొన్ని రోజులుగా తాను పెంచుకుంటున్న ఆవుకు పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. బంధువులు, ఆత్మీయుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది ఇదే రోజున గోమాతను తన ఇంటికి తెచ్చామని, తనకు లక్ష్మి అని నామకరణం చేశామని తెలిపారు. గోమాతను ఇంట్లో పెంచుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాధా, రమేష్, చుట్టుపక్కల పిల్లలు పాల్గొన్నారు. కాబట్టి దీన్ని 2వ సంవత్సరం సందర్భంగా దీని బర్త్డే 2వ సంవత్సరం బర్త్డే నేను సంతోషంగా మా ఇంట్లో అందరం కలిసి మేము చేసుకుంటున్నాం. ఎందుచేతనంటే మూగజీవులు, జంతువులు వాటిని ఎంత ప్రేమిస్తే మనకంత మంచిది. మనకు నెగిటివ్ పోయి పాజిటివ్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. భగవంతుడు మనకు అవన్నీ ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇలాంటి మూగజీవాలను మనం దగ్గర తీసుకొని వాటికి చేయితోనిచ్చి, వాటికి గడ్డి లేక, నీళ్లు లేక, తిండి లేక ఎన్నో రోడ్డు మీద పడి యాక్సిడెంట్లలో కానివ్వండి చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి గోమాతను మేము ఒక దేవతగా మేము దీన్ని పూజిస్తూ రోజు దానికి టైం టు టైం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ముందస్తు రాఖీ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బ్రహ్మకుమారులు, పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, పోస్టాఫీస్ సిబ్బందితో పాటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోదర సోదరీమణులు అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను అధికారులు, ప్రజలతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారులు
సుకన్య, లలిత, సువర్ణ పాల్గొన్నారు. మేము ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుండి వచ్చాము, సిరిసిల్ల బ్రాంచ్ నుండి. ఈరోజు రుద్రంగి గ్రామంలో రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వహించాము. దీని సందర్భంగా గ్రామంలోని ఎంఆర్ఓ గారికి, పోలీస్ స్టేషన్లో, పోస్ట్ ఆఫీస్లో, రెవెన్యూ ఆఫీస్లో, బ్యాంకులో మొదలైన ప్లేస్లలో రాఖీ కట్టడం జరిగింది వాళ్ళకి. మరియు స్వీట్స్ కూడా పంపిణీ చేశాము. రాఖీ ఉద్దేశం ఏంటంటే పవిత్రత. రక్షాబంధనం అంటేనే పవిత్రమైన సోదరికి రాఖీ కడుతుంది. ఎందుకంటే ఇద్దరి మధ్యలో పవిత్రమైన బంధం ఉంటుంది. మరి నీవు నాకు రక్షగా ఉండు అని చెప్పేసి సోదరికి రాఖీ కడుతుంది. కానీ సోదరుడు అమెరికాలో ఉన్నాడు అనుకోండి, సోదరి ఇక్కడ ఉంది. అప్పుడు ఆ సోదరుడు తనకి కష్టం వచ్చినప్పుడు ఎలా రక్షిస్తాడు మరి? కాబట్టి భగవంతుని మనం ఎప్పటికీ కూడా. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో మారం తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో జూలపల్లి స్టేట్ హైవే సాధన సమితి కన్వీనర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలపల్లి స్టేట్ హైవే సాధన కోసం ఈ నెల 14 నుంచి సంతకాల సేకరణ చేపట్టున్నట్టు తెలిపారు. పార్టీలకు అతీతంగా పాల్గొని సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మరి ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, మరి ముఖ్యమైనటువంటి పార్టీల నాయకులు కావచ్చు, మరి వివిధ వర్గాలకు చెందినటువంటి నాయకులు, కుల సంఘాల పెద్దలు, మరి విద్యార్థి సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకురాళ్ళు, వివిధ వర్గాలకు అన్ని సబ్బండ కులాలకు సంబంధించిన సబ్బండ వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా భాగస్వామ్యమై వారికి ఈ పత్రికాముఖంగా పేరున ఆహ్వానిస్తూ మరి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. పొద్దున మరి 10 గంటలకు మొదలయ్యే కార్యక్రమాన్ని. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.